సో ఎట్లా చూసుకోవచ్చు నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు? అంటే కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ కాబోతుంటా ఉన్నారు, ఏం చెప్తారు? 2014 ఆయన ప్రధానమంత్రి కాకంటే ముందు నుంచి కూడా అదే మాట అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది అనంటే హిందీలో దాన్ని కాంగ్రెస్ ముక్త భారత్ చేస్తామని అన్నారు. మీరు కాదు కదా, మీ జేజమ్మల తరం కూడా కాదు అది. ఎందుకంటే కాంగ్రెస్ అంటే భారతదేశం, భారతదేశం అంటే కాంగ్రెస్ కాబట్టి. ఎందుకనంటే కుల మతాలకు అతీతంగా అభివృద్ధి, ఒక పక్క ధర్మాన్ని ఇంకొక పక్క అభివృద్ధిని సమిష్టిగా రెండింటిని ఒకటేసారి పైకి తీసుకొని పోయి ప్రజల గుండెలలో కొలువైనటువంటి పార్టీని దేవుని తీసేయగలుగుతావా? సేమ్ అట్లనే కాంగ్రెస్ పార్టీని కూడా భారతదేశ ప్రజల నుంచి తీసేయలేవు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చిపోతుంటారేమో, కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని నరనరన ఎక్కినటువంటి దాన్ని తీసే ప్రసక్తి మీకు కాదు కదా. చెప్తున్నా కదా, జేజమ్మలు మీ జేజమ్మలతో కూడా కాదు. కానీ వారసత్వ రాజకీయాలతో దేశానికి నష్టం అంటున్నాడు మోడీ. సో ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు నేను ఒకటే అంట, అమిత్ షా ఉండు రోజు పొద్దున్నేసే పక్కకే తిరుగుతాడు. సరే, మీకంటేనేమో పెళ్ళి అయ్యి భార్యను వదిలిపెట్టిన తర్వాత పిల్లలు లేనటువంటి అంశాలు వేరే సంగతి ఏమో. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి పెళ్ళే చేసుకోకుండా బయట జనాల కోసం కొట్లాడే సంగతి వేరే అయితే, కానీ అమిత్ షా అనేటటువంటి కొడుకు మరి బీసీసీఐకి సంబంధించిన చైర్మన్ ఎట్లయితాడండి? అది వారసత్వం కాదా? నీ క్యాబినెట్లో ఉంటున్నటువంటి మంత్రులంతా వెనకడికి వాళ్ళ అయ్యలు లేకపోతే ఉంటున్న వాళ్ళంతా రాజకీయాలలో ఉంటున్న వాళ్ళే కదా. వసుంధర రాజకీయం నుంచి మొదలు పెట్టుకుంటే మీతో వాళ్ళందరూ కూడా, రాజ్నాథ్ సింగ్ కూడా వాళ్ళ కొడుకు ఎవరు? నీ చుట్టుముట్టు పెట్టుకున్న వాళ్ళు అందరి పిల్లలు కూడా నీ పార్టీలోనే మళ్ళీ పదవులు అనుభవిస్తున్నారు, భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు. మీరు ఈరోజు వచ్చి శుద్ధులు చెప్తే జనాలు అంతా పిచ్చోళ్ళు కాదు. వాస్తవానికి నిజంగానే ఫస్ట్ మోడీ గారిని నమ్మిర్రు. జనాలు మంచోళ్ళు కదా. ఎప్పుడైనా జనాలు ఏంటంటే కొత్తగా వచ్చిండు, ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేద్దామని అంటుండు, కొలువులు సంవత్సరానికి 2 కోట్లు ఇద్దామని అంటుండు, గరీబీ హటావ్ అని అంటుండు. ఈయన కూడా 70 సంవత్సరాలు ఎందుకు పడుతుంది, నేను వచ్చినాక 5 ఏళ్ళలోనే చేస్తామంటుండు, ప్రతి పేదోనికి ఇల్లు కట్టిస్తామంటుండు, ప్రతి ఒక్కరికి కొలువు ఇస్తామంటుండు. ఇట్లా కాదు, ఖ్యాతి పెరగాల్సింది అని చెప్పి ఆ రోజు ఎన్నికలలో చెప్పి నువ్వు వచ్చిండ్రు. కానీ గెలిచిన తర్వాత ఏం చేసిండు? రైలు, సేలు, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ అన్నింటినీ అమ్మకం మొదలుపెట్టిండు. అప్పుల కుప్ప 50 లక్షల కోట్ల రూపాయలు 60 సంవత్సరాలలో స్వతంత్ర భారతదేశంలో 50 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంటే ఈరోజు 1,67,00,00,000 కోట్ల అప్పు. అంటే నువ్వు వచ్చిన 10 సంవత్సరాలలో 1,17,00,00,000 కోట్ల అప్పు చేసిన. ఇది నీ ఘనతయా? మళ్ళీ పోనీ నిరుద్యోగం అంట, ప్రతి సంవత్సరం నిజంగానే నోటిఫికేషన్లు ఇచ్చి ఖాళీల నుంచిండా. ఈరోజు కేంద్ర సర్కారులో అన్ని రంగాల్లో కలిపితే 30 లక్షల కొలువులు ఖాళీలు ఉన్నాయి. ఎవరికి ఎక్కువ నష్టం మీరు చెప్పండి? ఎవరికి ఎక్కువ నష్టం? జనగణన ఎందుకు చేయలే? మొన్న 2021 జనగణన ఎందుకు చేయలే అని అంటే పేదరికం పెరిగిపోయింది అనేటువంటి ఒక వాస్తవం అది నగ్న రూపంలోకి మన అందరికి కనిపిస్తుంది కాబట్టి, అందరికీ రేషన్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి. సో ఇవన్నీ తప్పించుకోనికే ఈరోజు కూడా పార్లమెంట్లో మీరు కూర్చొని మీరు 10 సంవత్సరాల కంటే ముంగట ప్రధానమంత్రి అయిన తర్వాత ఏదైతే భాషనిస్తారో ఈరోజు మరి రాష్ట్రపతి గారి అడ్రస్ తర్వాత నువ్వు మాట్లాడాల్సింది మీ సక్సెస్ రేటు. జనరల్గా రాజ్యాంగబద్ధంగా నువ్వు మాట్లాడాల్సింది మీ ప్రోగ్రెస్ రిపోర్ట్. మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఈరోజు కూడా 60 సంవత్సరాల కింద నెహ్రూ గారి మీదకే పడుతున్నానంటే మీ కాడ చెప్పుకోనికి ఏం లేకనే కదా. ఇది ప్రపంచాలు గమనిస్తూ ఉన్నారు. కానీ 40 సీట్లు రావాలని కోరుకుంటున్నారు నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేసిండు. కనీసం 40 సీట్లు కూడా రాలేమంటారా కాంగ్రెస్ పార్టీ? అంటే మీరు అట్లా ఎందుకు అనుకుంటున్నారు? ఆయన అధికార పక్షంలో ఉండు కాబట్టి 40 సీట్లు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ ప్రజల పక్షంలో ఉంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నాం అని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇంతే తేడా. ఎందుకంటే బీజేపీ కాబట్టి ఈరోజు బీజేపీ నాయకుడు లెక్క మాట్లాడింది కాబట్టి, ప్రధానమంత్రి లెక్క కాదు, బీజేపీ నాయకుడు లెక్క మాట్లాడింది కాబట్టి 40 రావాలని కోరుకుంటున్నాడు. మీరు ఒకటే మనం గమనించుకోవాల్సింది ఏంటిది అని అంటే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఒడుకుదుడుకులు అనేటటువంటి సర్వసాధారణం. నీ జీవితంలో కూడా కష్టాలు వస్తుంటాయి, తర్వాత సుఖాలు వస్తుంటాయి. అమావాస్య పౌర్ణమి ఎప్పటికి అమావాస్య ఉండదు, ఎప్పటికీ పౌర్ణమి ఉండదు కదా. సేమ్ అట్లనే ఒడిదొడుకులు ఉంటుంది. మీ పార్టీ కూడా అంతే. రేపు పొద్దున మీ పార్టీ అనేటటువంటి మనుగరక తప్పదు, ఖచ్చితంగా పడాల్సినటువంటి సమయం వస్తుంది, పడుతుంది. దీనికంటే రికార్డ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఉండే కదా, తిరిగే లేదు. అసలు ఇందిరాగాంధీ గారికి ఇంకా అసలు ఇక భవిష్యత్తు ఇంకొక రాజకీయ నాయకులను ఊహించుకోలేమనంటే కాలం ఆపుతుందా? సమయం అందరినీ మింగుతుంది, నిన్ను కూడా మింగుతుంది. నువ్వు భేషభావాలు ఏముండవు, దానికి భేషజాలాలు ఉండకుండా రేపొద్దున మీ పతనం కూడా కళ్ళ ముంగట కనిపిస్తూ ఉంది. ఆ భయంతో మొన్నటిదాకానేమో ఏకకేలా అని చెప్పి నేను ఒక్కంతో అందరు కొట్లాడుతున్నా అని చెప్పినోడు, చిన్న చిన్న పార్టీలను మొత్తం లేకుండా చేస్తామని నడ్డా మాట్లాడినోడు ఈరోజు అదే చిన్న పార్టీల కాడికి లైన్ కట్టి ఎందుకు పోతున్నారు? అవే చిన్న పార్టీలు చలిచీమల లెక్క తాస్పాం లెక్క ఉంటున్నటువంటి నిన్ను ఈరోజు సంపుతాయి కాబట్టి, అది మీకు అర్థమైంది కాబట్టి. ప్రజలకు ఈరోజు కావాల్సింది అన్నటువంటి కూడు వాళ్ళ పిల్లల భవిష్యత్తు అది అందించలేనప్పుడు మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఎంత దుమ్మెత్తి పోసినప్పటికీ కూడా ప్రజలు దాన్ని స్వీకరించనీక లేరు. ఎందుకంటే గడప గడపన సంక్షేమం ఇస్తున్నటువంటిది అదే కాబట్టి.